జగన్ బాట బతుకులకు దక్కని వైద్య సేవలు, బీదలకు అందని వైద్య విద్య వసతులు, ఆసుపత్రులమ్ముతారు లేనోళ్లను సంపుతారు, కుదరవు మీ ఆటలు, కూలుతాయి కోటలు, పాలనంటే పీడన అమ్ముకొని తినడమా, పోరు ప్రజా పోరు మా బాట జగన్ బాట. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కోటి సంతకాల పత్రాల తరలింపు కార్యక్రమంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, యువత, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే ఇప్పుడు తరలిస్తున్నటువంటి కోటి సంతకాలు విజయవాడ తరలించడంలో నేపథ్యం ఏంటి, ఏం చేయబోతున్నారు, ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరేంటి, ఇక్కడ నాయకులను అడిగి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్న గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని చెప్పండి సార్, ఈ రోజు నాకు కోటి సంతకాల కార్యక్రమం మీరు చేశారు, జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో తీసుకున్నట్టు హైయెస్ట్ చేసినటువంటి నేపథ్యం, ఎందుకు ఇలాంటి స్పందన వచ్చింది, ప్రజలు ఏమనుకుంటున్నారండి ఈ కార్యక్రమం మీద? మనందరికీ తెలుసు, భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక టర్మ్లో 17 మెడికల్ అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన వారు ఎవరు లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఆ చరిత్ర సృష్టించారు. అటువంటి 17 మెడికల్ కాలేజీలు ఆయన తీసుకొస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. దానివల్ల ప్రజల దగ్గరికి మా నాయకుడు ఆదేశాల ప్రకారం ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. కోటి సంతకాలు ఇప్పుడు మన మన్యం జిల్లాలో చూసినా సరే 2 లక్షలకు పైగా సంతకాలు చేశారంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, చంద్రబాబుకి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టారని చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఉంటే అందరికీ, పేద విద్యార్థులకు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, గిరిజనులకు అందరికీ కూడా మెడికల్ సీట్లు దొరుకుతాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మరి ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు కాబట్టి వైద్యం అనేది ఉచితంగా అందుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం ఆరోగ్యశ్రీ కార్యక్రమం. ఆరోగ్యశ్రీ కార్యక్రమం లేదు, ఆరోగ్యశ్రీ కార్యక్రమం రోగశ్రీ అయిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో. ఈరోజు మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తేనే ఇంకా 2400 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాలని చెప్తున్నారంటే మీ పరిస్థితి ఎలాగుందో చూడండి. ఆ రోజు ఉండేది, ఈ రోజేమో రోగశ్రీ ఉందలేదు. అలాగే ఇక ప్రజల వ్యతిరేకత ఎలాగుందంటే మన అందరికీ తెలిసలేదు. అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి సంతకాలు పెట్టి కోటి గలముల గర్జన అనమాట. ఇది కోటి సంతకాల గర్జన, కోటి గలముల గర్జన. ఇవన్నీ కూడా గవర్నర్ గారికి పంపిస్తున్నాం. గవర్నర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం కాకుండా చేస్తారని మాకు నమ్మకం ఉంది. గవర్నర్ గారు ఆ బాధ్యత తీసుకోవాలి, రాజ్యాంగాధినేత అయినా కాబట్టి ఆయన తీసుకుంటారని మాకు నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం మీద మీరు చూస్తున్నారు ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ ప్రజా వ్యతిరేకత స్పష్టంగా మనకు కనిపిస్తుంది. రైతులు వ్యతిరేకించారు యూరియా లేక,
యూరియా కూడా అంత అన్నము పెట్టే నోటికి సున్నం కొట్టిన ప్రభుత్వం ఇది. యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితులు వచ్చింది అసలు ఇది. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితులు ప్రభుత్వం వచ్చింది మనం చూస్తున్నాం. అలాగే నిన్న మొన్నటి మనం సర్వేలు కూడా చూస్తున్నాం. 164 మంది ఎమ్మెల్యేల్లోని 92 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఈ సర్వేలో ఫలితం వచ్చిందంటే మొత్తం ప్రజా వ్యతిరేకత ఉందన్నమాట. ఏది చేసినా కూడా ప్రజా వ్యతిరేకత చేయడం లేపుతున్నారు. ప్రజలకు ఏం మేలు చేయడం లేదు. వాళ్ళు ఏది చెప్పినా అబద్ధాలు చెప్తున్నారు తప్ప. చివరగా నేను ముగించే ముందు కూడా చెప్పేది ఏమిటంటే, సంపద సృష్టిస్తారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సంపద కాదు, అప్పులు సృష్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల్లోని 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈయన 18 నెలల్లోనే 2,65,000 కోట్లు అప్పు చేశారు. అంతవరకు నెలకు సుమారు 15,000 రూపాయలు తీసుకొచ్చారంటే ఇంకెక్కడుంది అప్పు, ఇంకెక్కడుంది సృష్టి? ఆ సంపద సృష్టి అంతా అప్పు అప్పు అప్పు, ప్రజలందరూ అప్పు పేరు. అంటే ఈ విధంగా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది. వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు, చేసేదంతా కూడా ఏమీ లేదు అసలు. ఇది కేవలం ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి కోటి సంతకాల్లో కూడా ప్రజలు భావాలు, మనోభావాలు, ఉద్దేశాలు స్పష్టంగా కనిపించేవి. అందువల్ల గవర్నర్ గారు మంచి నిర్ణయం తీసుకుంటారని మేమందరం నమ్ముతున్నాం. మేడం, మీరు చెప్పండి, ఈ కోటి సంతకాల కార్యక్రమం గడప గడపకి మీరు తీసుకెళ్లారు. ప్రజాస్పందన ఎట్లా ఉంది? ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఆరోగ్యం అనేటువంటిది, విద్య అనేటువంటి దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేటువంటిది ప్రజల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి దాన్ని ప్రతిబింబించిందా ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం? ఖచ్చితంగా ప్రతిబింబించిందని మేము చెప్పగలమండి. ఎందుకనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజారోగ్యం కోసం పేద మధ్యతరగతి వాళ్ళకి ఉచిత వైద్యం అందించాలి, అదేవిధంగా వైద్య విద్య ఉచితంగా అందించాలనే ఒక మంచి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. ఎలక్షన్కి ముందే అవన్నీ 7 కాలేజీలు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన 10 కాలేజీలు కూడా వివిధ దశలలో ఉండడం జరిగింది. ఆ 10 కాలేజీలకి కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ మోడల్లో ఆ 10 కాలేజీలని కూడా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కుట్ర కూటమి ప్రభుత్వం పన్నుతుంది. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, పేద మధ్య తరగతి వాళ్లకు వైద్య విద్య ఉచితంగా అందించాలి, వైద్యాన్ని ఉచితంగా అందించాలి అన్నది ఆయన సంకల్పం. కానీ కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం ఏంటి అని అంటే ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తూ ప్రజా వైద్యాన్ని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్ర ఈరోజు చేస్తుంది. ఏదైతే మొత్తం 8,500 కోట్ల ప్రాజెక్టులో కేవలం ఈ 10 కాలేజీలకు 5,000 కోట్లు మాత్రమే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు కూడా ఖజానాలో లేవు అని చెప్పేసి ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి అమరావతికి మాత్రం 50,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలని ఈరోజు ఖర్చు పెట్టి అమరావతి అందరూ చూసి అమరావతి నిర్మిస్తామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పేటువంటి ఈ ప్రభుత్వం పేద మధ్య తరగతి వాళ్ళకు ఉపయోగపడే ప్రజారోగ్యం ప్రజల హక్కు అంటారు. అటువంటి ప్రజారోగ్యాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి వీళ్ళ కుటిల నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలోని కోటి సంతకాల సేకరణ అనేది జరిగింది. అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి మందికి పైగా ఈరోజు సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మద్దతు పలుకుతూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మద్దతు తెలిపి 1 కోటి సంతకాలు చేయడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమం అన్ని జిల్లాల్లో కూడా చాలా అట్టహాసంగా జరిగింది. ఇది చూసైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లా లాంటి జిల్లాలు అత్యంత వెనుకబడినవి, గిరిజనులు ఎక్కువ, దళితులు ఎక్కువ ఉన్నటువంటి ఇలాంటి చోట్ల అది ప్రైవేటైజేషన్ చేయడం, దాని రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందండి? ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన ప్రాంతము మా మన్యం జిల్లా. అలాంటి మన్యం జిల్లాలోని పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందాలనుకొని ఈరోజు మెడికల్ కాలేజెస్ వస్తుంటే మాకు రాక ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అవుతే ఈ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేయడం, అదేవిధంగా ఇంకా ఫ్యూచర్లో రోడ్స్ కూడా ప్రైవేటైజేషన్ చేస్తారట. అంటే ఇంకెందుకు గవర్నమెంట్ కూడా ప్రైవేటైజేషన్ చేసేయండి, మీ ముఖ్యమంత్రి పదవి కూడా ప్రైవేటైజేషన్ చేసేయండి. ఇంకెందుకు ప్రభుత్వం ఉన్నది ఎందుకు, నడపడం ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాన్ని మీరు చేస్తుంటే ప్రజలు చూసి ఊరుకోం కదా. అదే కారణంగా ప్రతిపక్షంలో ఉన్న మేము కూడా ఊరుకునేది లేదు.
ఇలాంటి అన్యాయ చర్యలు మీరు చేస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాము, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కోటి సంతకాలు అన్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి దీని మీద సంతకం చేశారు. ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఆఫ్ ద హాస్పిటల్స్కి వ్యతిరేకంగా ఈరోజు ఈ యొక్క సంతకాల సేకరణ ఇదంతా కూడాను ఒక భారీ ర్యాలీతోని అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఇదంతా కూడా విజయవాడ పంపిస్తున్నాం. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి అందరు నాయకులతో కలిపి ఇదంతా కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తారు. గవర్నర్ గారు ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజా ఆగ్రహం యొక్క కంట్రోల్ తప్పక ముందే మీరు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం. మీ పాలనా కాలంలోనే ఒక మెడికల్ కాలేజీ ఇక్కడ కట్టారు. మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా పూర్తయింది. ఇప్పుడు దాని పరిస్థితి ఎట్లా ఉందండి? మీ జిల్లాలో ఏం జరుగుతోంది? ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన, అరాచక ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి, పేదలకి వైద్యం దూరం చేయాలనే కుట్రపూరితమైన ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలనుకునే ఆలోచన చేసి ఒక జీవో రిలీజ్ చేస్తే అందులో పార్వతీపురం నడిబొడ్డులో పార్వతీపురం ప్రాంత ప్రధానికానికి, పేద వర్గాలకి ఎక్కడా కూడా కేజీహెచ్ లాంటి హాస్పిటల్కి నిర్మాణం చేసి ఇక్కడ అందరికీ ఉచితంగా వైద్యం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించి 150 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని 70 కోట్ల రూపాయలు ఆల్రెడీ వెచ్చించి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ హాస్పిటల్ నిర్మాణం చేసిన ఈరోజు 80% పూర్తి అయితే మిగతా దాన్ని ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేసి ప్రజల యొక్క ఆస్తిని తన దాపేదారులకు దారాదత్తం చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నాడు. ఈరోజు ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వానికి ఒకటి అడుగుతున్నాం. 3 లక్షల బడ్జెట్ పెడుతున్నావు నువ్వు, 2,37,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న నువ్వు ఈరోజు 4,500 కోట్ల రూపాయలు పేదవాడు ఆరోగ్యం కోసం వెచ్చించలేని దయనీయ స్థితిలో ఉన్నావంటే నువ్వు ఎంత చేతగానేవాడో అర్థం చేసుకోండి. ఈరోజు ప్రస్తుతమన్న పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వారి బాబు లోకేష్ కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోలు కానీ, ఈ పేద వర్గాలు, నిమ్న జాతులు, అట్టడిక వర్గాలు ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారో, ఎవరికైతే ప్రభుత్వం సహాయం కావాలో ఆ కుటుంబాలకి ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయితే ఈ ప్రభుత్వమే ప్రజలు నట్టేట్టు ముంచేటట్టుగా చేస్తున్న ఈ చర్యని ఖచ్చితంగా రేపు 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరము కలిసి గవర్నర్ గారికి విన్నవించుకోబోతున్నాం. ప్రభుత్వం మెడలో వంచి అయినా సరే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటట్టుగా చేస్తామని చెప్పేసి, అవసరమైతే ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా అవసరమైతే వీధి పోరాటం చేసైనా సరే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నేతృత్వంలో పోరాటం చేస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. మీరు చెప్పండి, శాసన మండలిలో మీరు ప్రత్యక్షంగా దాంట్లో చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ మీద చర్చలు జరిగేటప్పుడు ఎట్లాంటి స్పందన ఉంటుంది? ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ముఖ్యంగా విద్య కానీ, వైద్యం కానీ, లేకపోతే మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానీ ఎట్లా స్పందిస్తుంది? మీరేమనుకుంటున్నారు? ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా విద్య కానీ, వైద్యం కానీ, ప్రజా రవాణా కానీ ఈ 3 వ్యవస్థలు కూడా యాక్చువల్గా ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రభుత్వమే ఒక మార్గదర్శిగా నిలవాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ చర్యని అనేక సందర్భాల్లోన శాసన మండలిలోన మా నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలోన ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలోన మరి వారికి ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం, ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏం రాసిపెట్టి ఉందంటే వారి బినామీలకి, వారి తాలూకు అనుయాయులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద సృష్టించే ఆస్తులను కట్టబెట్టాలని, అలాగే వారిని మరికొంత ఉన్నతమైన స్థానాలు చేర్చి వారికి ప్రతికూలంగా ఉన్న వ్యక్తులందరినీ కూడా సర్వనాశనం చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు తప్పిస్తే దీంట్లో ఉన్న అర్థం ఇంకొకటి ఏమీ లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఈ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి 50 మంది కార్యకర్తలు వచ్చారు. వారు అందరూ కూడా ఇతోధికంగా సహకరించి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని మరి తూచా తప్పకుండా మరి 60 రోజులుగా ఒక మహాయజ్ఞంలో భావించి కార్యక్రమం చేసినందుకు మీ ద్వారా కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు. భవిష్యత్తులోన రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. ఏదైతే ఒకవేళ ప్రభుత్వం వారు అనుకుంటున్నటువంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అన్ని మెడికల్ కాలేజీలు కానీ, వీటికి అనుబంధంగా ఉండేటటువంటి హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ
ప్రజలకు అందుబాటులో తెచ్చేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరుగుతుందని, ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను, 18 మాసాలుగా జరుగుతున్నటువంటి పరిపాలన మనం గమనిస్తున్నాం. ఒక సామాన్య పౌరుడికి తన ప్రాథమిక హక్కులను కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. వారికి నచ్చినటువంటి వ్యక్తితో వెళ్ళడానికి లేదు, వారికి నచ్చినటువంటి కార్యానికి వెళ్ళడానికి లేదు. పూర్తిగా అధికారుల తాలూకా కనుసన్నల్లోన ఏ ఒక్క సామాన్య పౌరుడైనా జీవించాలి. ఇది ఎక్కడ అన్యాయమో నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడ చూడలేదు. సుమారుగా 78 సంవత్సరాలు అయింది మనకి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత. ఈ సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి పరిపాలన మాత్రం ఎన్నడూ చూడలేదు. ఈ పరిపాలనకి త్వరలోనే చరమగీతం పాడతారని భావిస్తున్నాను. ఏది ఏమైనప్పుడు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్క సోదరుడికి ధన్యవాదాలు. మేడం, ముఖ్యంగా మీ ప్రాంతంలో తీసుకున్నట్టయితే మలేరియా, టైఫాయిడ్ అలాంటి సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే ప్రైవేటైజేషన్ అయినట్టయితే గిరిజనుల మీద ఎట్లాంటి ప్రభావం పడుతుంది, మీరేం చెప్తారు? తప్పకుండా ప్రభావం పడుతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అనేక సంస్కరణల ఫలితాలుగా ఈరోజు ఎక్కడ చూసినా పిహెచ్సిల్లో మొత్తం అన్ని టెస్టింగ్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైన మందులు కూడా ఉంచడం జరిగింది. అలాగే పిహెచ్సిల ఆధునీకరణతో పాటు ఏరియా హాస్పిటల్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే 100 బెడెడ్ హాస్పిటల్గా మార్చడం జరిగింది. అలాగే మనకి కేజీహెచ్లో కూడా 100 కోట్లని వెచ్చించి ఆధునీకరణ చేయడం జరిగింది. 108లు కూడా ఆధునీకరించి మంచిగా చేసి ప్రజలకి ఆపదలు ఆదుకునే విధంగా చేసింది. ఈరోజు అవన్నీ నిర్వీర్యం చేసే విధంగా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసిందే కాక ఆరోగ్య ఆసరాన్ని కూడా మరి ప్రజలకు ఇవ్వకుండా ఈరోజు కూటమి మోసం చేసింది. అదేవిధంగా ఈరోజు 17 మెడికల్ కాలేజీల్లో ముఖ్యంగా ఇది కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లా, ఈ జిల్లాలోనంతా వెనకబడిన ప్రాంతంలో ఉండి ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉండి ఇక్కడ నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా ఆసుపత్రులు కూడా వెచ్చిస్తే మాకు బాగుంటుందని ఈ ప్రాంత వాసులందరూ ఎంతో ఆశగా ఎదురు చూసి సంతోషించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఐటీడీఏలో 5 ఐటీడీలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. అవి కూడా తుది దశకు వచ్చే టైంలో వాటిని కూడా ఫండింగ్ ఆపుదల చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో వైద్యంలో ఎటువంటి కుట్ర చేయాలని వారు మంచి ప్రయత్నాన్ని ఏ రకంగా కూడా సహించలేక ఈరోజు కుట్ర చేసి ఈరోజు వైద్యం పట్ల మరి విద్య కళాశాలకి కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇది మేము మా జగన్మోహన్ రెడ్డి మీద కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు, చిరస్థాయిగా నిలిచిపోయే పని చేశారనన్న ఆ దుర్బుద్ధితోనే ఇది కుట్ర చేస్తున్నారో తప్ప ఇందులో ఏమాత్రం లేదు. దీన్ని ప్రజలందరూ తిరస్కరించే ఈరోజు గిరిశిఖర గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచి ఈరోజు 1 కోటి సంతకాల సేకరణకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామైనందుకు మేము వాళ్ళందరికీ కూడా మీ తరపున మరి ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా సరే గవర్నర్ గారికి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నర్ గారు మా తాలూకా మా ప్రాంతాలకి మా పేదల కోసం వైద్యం కోసం జగనన్న ఆలోచించిన దానికి మీరు కూడా మద్దతు తెలియజేసి మరి కూటమి ప్రభుత్వంకి బుద్ధి వచ్చేలాగా మీ నిర్ణయానికి ప్రజల కోసం మరి మీ నిర్ణయాన్ని మా కోసం చేస్తారనేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. అందుకనే ఈరోజు ఇంతలా ఇక్కడికి వచ్చి చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పరిశీలకులుగా ఉన్నారు, అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా తిరిగారండి. ముఖ్యంగా గిరిజనులు అనే వాళ్ళే వైద్యంకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఈ 1 కోటి సంతకాల సేకరణతో మీరు గిరిజనుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళతోటి సంతకాలు పెట్టించే కార్యక్రమం చేశారు. ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చిందండి? గిరిజనులు ఏమంటున్నారు? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు దూరం అయిన తర్వాత వాళ్ళ దుస్థితి ఎట్లా ఉంది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం అనేది రాష్ట్రం అంతా కూడా ఒక ఉద్యమంలా నడుస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వెంటనే ఇది చేయకూడదని చెప్పి వారు ఆదేశాల మేరకు ఈ సంతకాల ఉద్యమం మొదలు పెడితే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా బాబు ఈవేళ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా ఇక్కడ సంతకాల ఉద్యమం చేపట్టాం, మీరు పాల్గొండి అంటే చక్కగా వచ్చి పాల్గొని సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళంతా కూడా. ఇది రాష్ట్రం నలుమూలలా సుమారుగా 1 కోటి మంది మాట్లాడుతున్నటువంటి సంఘటన ఇది. చెప్పినా కూడా ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి చలనం లేదు. వేళ ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, నేను ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చారు. అక్కడికి స్టీల్ ప్లాంట్కి వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి వారు హామీ ఇచ్చారు ఎలక్షన్ దీంట్లో.
ఇప్పుడు ఏటవుతుంది, ఇప్పుడు దశల వారీగా అంచులంచులుగా స్టీల్ ప్లాంట్ కూడా ఇవాళ ప్రైవేటీకరణ జరుగుతుంది. ఇవాళ ఏదో ఆదానికో ఇంకొకరికో ఇచ్చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. నిన్నగాక మనం చూసాం, మనం ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ తాలూకా ఉన్నటువంటిది ఇండిగో తాలూకా స్ట్రైకర్ దేశం మొత్తం అంతా ఎంతమంది ప్రజలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఎందువల్ల జరిగింది? ఇది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం వల్లే ఇది జరుగుతుంది. ఈ విధంగా చూస్తుంటే ఎక్కడ చూసినా వ్యతిరేకత కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక్క కేజీహెచ్ మినహా ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రులు లేవు. ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా కూడా కేజీహెచ్కి తీసుకురావడం, అక్కడ వైద్యం చేయించుకునేటటువంటి పరిస్థితి. ఈవేళ మన ప్రాంతంలో వైద్య కళాశాల త్వరలో అన్ని రంగాల్లో ఇంచుమించుగా 90-80% పూర్తయింది. త్వరలో ఓపెనింగ్ అయ్యే పరిస్థితుల్లో ఇది ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది తప్పని చెప్పి రాష్ట్రం అంతా కూడా కోడెత్తు కూసినా కూడా కూటమి ప్రభుత్వం ఊహనలేదు, ఉలుకు పలుకు లేనటువంటి కార్యక్రమం. ఇది పెద్దలందరూ చెప్పారు, ఇది ప్రజా ఉద్యమంలా వెళ్తుంది. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం కాకుండా మరలా ప్రభుత్వమే మళ్ళా దీన్ని నిర్వహించే విధంగా చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకి, సర్పంచులకి, పెద్దలకి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారం తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ దేశంలో ఈ 5 సంవత్సరాల పాలనలో 17 మెడికల్ కాలేజీలు రావడం అంటే ఎక్కడా లేదు దేశ చరిత్రలో. ఒకేసారి ఇన్ని మెడికల్ కాలేజీలు వస్తే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి. కార్పొరేట్లకి, సంపన్నులకి, ధనిక వాళ్ళకే ఇది ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వానికి ప్రజల త్వరలో బుద్ధి చెప్తారని చెబుతూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు ఈ విధంగా చేస్తే తిరగబడతారో తిప్పి కొడతారని చెప్పి మీ ద్వారా వారికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీరు ఈ సంతకాలు చేయించారు కదండి, సంతకాలు చేయించేటప్పుడు ఎక్కువగా ఏ వర్గాలు ఇంపాక్ట్ అయ్యాయి? అంటే విద్యార్థులు, మహిళలు ఇట్లాంటి వర్గాల్లో ఎవరు ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యారు? దీన్ని ఎవరు ఎక్కువ రిసీవ్ చేసుకున్నారు? దీని ఫలితాలను తీవ్ర నష్టం చేకూరుస్తాయని ఎవరు గ్రహించినట్టు అయిందండి? ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 ఏళ్ళ 2019-2024 వరకు అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పరిపాలన 5 ఏళ్ళు సాగిన తర్వాత ఈనాటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో, పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకి ఏ విధంగా వంచాలా, ప్రజలకి ఏ విధంగా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు. గత సంవత్సరం 6 మాసాల కాలంలో ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలు ఏవైతుందో అద్భుతమైనటువంటి స్పందన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 17 మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలో దాదాపు 5 వివిధ స్థాయిల్లో, మరి మన ఉమ్మడి జిల్లా విజయనగరంలోనే మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ఆ విద్యా కళాశాల నడుస్తుంది. అలాగే ఈ మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి పార్తీపురం పట్టణంలో మన్యం ప్రజలు ఏదైతే 7 లక్షల పైచిలుకున్నటువంటి ప్రజలు ఉన్నారో, ఈ నూతనంగా ఏర్పడినటువంటి ఈ జిల్లాలో అద్భుతమైనటువంటి హాస్పిటల్ను సృష్టించి ప్రజలకి అన్ని విధాల ఆరోగ్యపరంగా సేవలు అందించాలనే ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఈ జిల్లాకి మెడికల్ కాలేజీని మంజూరు చేయడం జరిగింది. కానీ దురదృష్టం కొలది ఈనాటి ఈ ప్రభుత్వం 5 కాలేజీలు పోను మెడికల్ కాలేజీ వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇవ్వలేదు. కేవలంగా 1500 కోట్లు మాత్రమే ఇచ్చి బటన్ నొక్కారని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ ప్రతిపక్షం ఎప్పుడైనా విమర్శ చేస్తుంది. అధికార పక్షం అనేటువంటిది దాన్ని సరిదిద్దుకొని ప్రజలకి ఏ విధంగా మనకు అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు, 121 సీట్లు ఇచ్చారు. అలాంటప్పుడు ఏ విధంగా మన పరిపాలన చేయాలా, ఏ విధంగా మనం ప్రజలకి చేదోడుగా వాదోడుగా మన ప్రభుత్వం మనల్ని పొందాలా, కీర్తి ఉండేటట్టు నువ్వు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు. 20 ఏళ్లలో చేసినటువంటి ముఖ్యమంత్రిగా నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి, మన జిల్లా అంటే మన రాష్ట్రం సపరేట్గా ఏర్పాటైన తర్వాత, ఈ ఏర్పాటైన తర్వాత కూటమి ప్రభుత్వంలో దారుణమైనటువంటి పాలన సాగుతుంది. ఎక్కడ చూసినా అవినీతి ఆస్కారమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ప్రజల కోసం కష్టపడే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా ఈ రాష్ట్రంలో పనిచేయట్లేదు. కేవలంగా ముగ్గురు కోసం. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు. అదేవిధంగా నేనున్నాను, ప్రతిపక్షంలో ఉండి సమస్యనైనా నేను అడ్రస్ చేస్తాను, ప్రజల పక్షాన పోరాడతానని యువతని రెచ్చగొట్టి సినీ గ్లామర్తో
ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఒక సామాజిక వర్గాన్ని అందిపుచ్చుకొని వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు ఎక్కడున్నారో తెలియనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపరించాయి. ఈరోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ రాష్ట్రంలో 161 మంది శాసనసభ్యుల్లో కేవలంగా తన తండ్రి కొడుకులు విజన్ నడుస్తుందే తప్ప ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పాత్ర అనేటువంటిది ఈ రాష్ట్రంలో పరిపాలన జరగట్లేదనే విధంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉద్యమం ఉందో రేపు మా నాయకుడు పిలిపించాడు, మీరు అందరూ కూడా అమరావతికి వచ్చి రేపు 18వ తారీఖున మీరు భాగస్వాములు కండి. ఈ 18వ తారీఖున మనం గవర్నర్కి అడ్రస్ చేద్దాం. మన రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే కోటి సంతకాల ఉద్యమంగా కొత్త స్ఫూర్తిని తీసుకొచ్చి ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రజా అభిమానాన్ని చూరగొని మనం అడ్రస్ చేద్దాం గవర్నర్ గారికి. గవర్నర్ నిర్ణయం ఎలాగుంటే అలాగుంటుంది, రాజ్యాంగ అధినేత కాబట్టి గవర్నర్ గారు ఖచ్చితంగా దీన్ని మరి అందిపుచ్చుకొని గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఉందో ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు ప్రజలు ఎంత ఆకాంక్షిస్తున్నారు, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలా, ప్రజల డబ్బుతో కట్టినటువంటి హాస్పిటల్స్ అది అప్పైనా సప్పైనా ఏదైనా నువ్వు వచ్చావు ఈరోజు 2,66 కోట్ల రూపాయలని ఈరోజు అప్పు చేసి ఈ రాష్ట్రంలో మరి సంపన్నులకు కానీ పేదవాళ్ళు సంపన్నులకి ఇస్తున్నావు తప్ప పేదవాళ్ళకి ఎక్కడా పంచే దాఖలు పోలేవు. ఇది చూసుకోండి మీరు. ఈ సంవత్సరం 6 మాసాల కాలంలో ఏ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే అది ఫ్రీ బస్ అన్నారు, 100 కోట్లు ఇచ్చుకోలేని దుస్థితి. అలాగే గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 అన్నారు, ఒక్క సిలిండర్ ఇచ్చి మమ అనిపించిన దుస్థితి. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు అలాగే ఏదైతే మా నాయకుడు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చే పేరు మార్చి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కేవలంగా ఆ కార్యక్రమంలో 7,000 ఒకరికి, 8,000 ఒకరికి, 10,000 ఒకరికి, 13,000 ఒకరికి, 15,000 ఇస్తానని చీటింగ్ చేసి మోసం చేసి చీటింగ్ చంద్రబాబు నాయుడు మిగిలిపోతారే తప్ప ఎక్కడ కూడా పరిపాలన అనేటువంటిది సవ్యంగా జరగట్లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాపక్షాన్ని నిలబడాలా, ప్రజలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సక్సెస్ఫుల్గా ఈ మన్యం జిల్లాలో ఈ కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా మా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జరిగింది. అలాగే గౌరవ మరి జిల్లా అధ్యక్షులు పరిషత్ రాజు గారు అయితేనేమి, గౌరవ హెడ్ క్వార్టర్ శాసనసభ్యులు జోగారావు గారు అయితేనేమి, అలాగే పుష్పశ్రీవాణి రాజేందర్ గారు అయితేనేమి వీరందరి కృషితో ఈరోజు ఈ జిల్లాలో ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని ఈ సందర్భంగా మేము తెలియపరచుకుంటూ అలాగే మరి రేపు 18వ తారీఖున కూడా విజయవాడకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అడ్రస్ చేయదలుచుకున్నారో గవర్నర్ గారికి ఆ అడ్రస్లో మేము కూడా పాలు పంచుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ పెద్ద ఎత్తున ఈ మన్యం జిల్లాలో పాల్గొన్నటువంటి ప్రధానికానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లాలో దాదాపు 2.5 లక్షల మంది ప్రజల తాలూకా గలాన్ని సంతకాల రూపంలో ఈరోజు విజయవాడ తరలించే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండాను ఈ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అనేటువంటి విధానాన్ని విరమించుకునేదాకా తమ పోరాటం కొనసాగిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి.